నోటి దోల అని ఒకటి ఉంటుంది సార్. వాక్ చాతుర్యం అని 2 ఉంటది. రెండిట్లికి తేడా ఏంటి? సార్ రెండుటికి తేడా ఏంటి అంటే కనబడిన ప్రతి ఓడి మీద ఒక మాట ఇసిరిస్తే నొడిదోల. హ్మ్. వాక్చాతుర్యాన్ని గట్టిగా మాట్లాడే నొడిదోల అంటాం. హ్మ్. వాక్చాతుర్యం అంటే అది మళ్ళీ వేరు, లౌక్యంతో కూడిన విషయం అది వాక్చాతుర్యం. హ్మ్. మరి ప్రసాద్ బెహ్రాది నోటి దోల, వాక్ చాతుర్యం. చెప్పాం కదా సార్ టోనింగ్ అని. రెండింటి మధ్యలో ఉంటుందా? సరే సరే, నన్ను ఇన్ని రోజులు కాల్లో మాట్లాడుతున్నారు, అవును. ఇంతసేపు నాతో మీరు ఉన్నారు, మీరు ఎప్పుడు నోటీస్ చేశారు నోటిదోల నాకు ఉందని? లేదు. తను ఎలా చెప్తున్నారు మీరు? నేను చెప్పట్లా, నేను మీకు కన్ఫర్మ్ చేయట్లా. తరక్ ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఆ, నా ఫ్రెండ్స్ నా గురించి మాట్లాడుకుంటారు, ఆ, నా గురించి నా విషయాలు ఎక్కడెక్కడికి వెళ్ళి చెప్తారు, నేను వాళ్ళ విషయాలు ఏమి అక్కడికి వెళ్ళి చెప్పను. ఆ. ఇప్పుడు ఎవరిది నోటిదోల? ఆబ్వియస్గా ఎవరైతే టంగ్ స్లిప్ కదా? వాళ్ళది. ఆ. తారక్ ప్రసాద్ ఏం చేశాడు తెలుసా, ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టా అని చెప్పాడు అనుకోండి. ఉమ్. అదే పని నేను, మీ పేరు సార్, సన్నీగాడు మెసేజ్ పెట్టాడు రా ఈ బాబోయ్ అంటాను. నేను గట్టిగా మాట్లాడతాను, గోడలు కూడా వింటాయి, ఉమ్. వాళ్ళు చోట్లు చెప్తారు. సింపుల్ సార్, అంతే తేడా. ఇన్ని రోజులు మీరే అబ్జర్వ్ చేశారు. అవును. అంటే నేను అంటాం మీకు, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని మీకు తెలుస్తుంది, అర్థం అవుతుంది. టోనింగే సార్, టోన్. అదే టోనింగ్ ప్రాబ్లం. అంటే నేను ఎక్కడా ప్రాబ్లం లేదు, నాది ఇదే ప్రాబ్లం. అంటే ఈ టోనింగ్తోనే నేను దాదాపు 10-12 సినిమాలు సైన్ చేయగలిగాను. టోనింగ్ కనుక కాస్త మార్చుకుని ఉంటే కనుక నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తానని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆ విషయంలో ఎప్పుడు? సార్ నేను మార్చుకుంటే చాలా మార్చుకుంటాను పోవాలి సార్, సన్యాసి అయిపోవాలి, ఇంకా ఏం మార్చుకుంటాం. మ్మ్. అంటే మీకున్న ప్రాబ్లం అది ఒకటే కదా? సార్ వేరే ఇప్పుడు problem నాకు లేదు కదా? నాకు అర్థం చేసుకునే పర్సన్స్ ఉన్నారు సార్, వాళ్ళకి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పర్లేదు. మ్మ్, మ్మ్, ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, చాలా మంది తెలిసిన వాళ్ళే, వీడి ఇంటిదారా బాబు అని వాళ్ళకి అర్థమైంది. మ్మ్. వాళ్ళే మార్చుకోవాలి తప్ప. అదే తప్ప వాడికి ఏం అనట్లేదు, వాడిని ఏం కొట్టట్లేదు, వాడిని ఏం తిట్టట్లేదు, వాడు అసలు వాడితో నేను టైస్ కొడతాను. నేను నన్ను ఎప్పుడైనా బయట చూసారు మీరు? నేను ఎక్కడ బయటకు వెళ్ళను, రారు. పబ్బులకి వెళ్ళను, సినిమాలకి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను. ఇంకెవరితో ప్రాబ్లం సార్?